హాయ్ అండి, నమస్తే. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 వీడియో సదాశివ కోన గురించి ఫస్ట్ మా జర్నీ ఎలా అనేది అయితే వీడియో పెట్టాను కదా. ఇది పార్ట్ 2 అనమాట. సరే, ఇంకా ఆ రోజు ప్రోగ్రామ్ కని వెళ్ళాం కదా. ఇంకా భోజనాలంతా అయిన తర్వాత ఇకైతే పిల్లలకంతా కూడా వాళ్ళ మేడము మేకప్ చేయాలన్నమాట ప్రోగ్రామ్ కోసం అని చెప్పి అందరికీ చేసింది. ఇంకా మా అమ్మాయికి కూడా ఈ విధంగా అయితే చేసిందనమాట. మేకప్ అంతా కూడాను, అంతా డ్రెస్ అంతా కూడా వాళ్ళదే. ఆ జ్యువెలరీ మాత్రమే మనం తెచ్చుకోవాలన్నమాట. అట్లే సెట్గా. ఇంకా కాళ్ళకు గజ్జలు వాళ్ళే ఇస్తారు. అది అందరూ తెచ్చుకో ఉన్నారు వాళ్ళు సొంతంగానే. కానీ ఇంకా నేను కొనుక్కోలేదు, తర్వాత తీసుకుంటాము ఫస్ట్ అయితేనేసి మేడం వాళ్ళదే వేశారనమాట కాళ్ళకు మువ్వలు ఈ విధంగా. సరే, ఇంకా అంతా రెడీ అయ్యి ముందుగా పర్ఫెక్ట్గా ఉండిపోతే మనం అక్కడికి పోతే వేయడానికి బాగుంటుంది కదా. అందుకోసం అయితే ముందుగా చిన్న పిల్లలకైతే లేటుగా చేశారు, పెద్ద పిల్లలకు వరుసగా చేసుకుంటూ వచ్చారనమాట మేకప్ అయితే. ఇంకా మనం ముందు జాగ్రత్తలు మనమైతే ముందుగానే రెడీ అయి ఉంటేనే మంచిది కదా, ఏదో ఒకటి మిస్టేక్ అయిపోకుండా ఉంటుంది అనేసి మేమైతే పాపని ముందుగానే రెడీ చేపించేసినాము. అందరూ కూడా రెడీ అయ్యారు, మేకప్ అంతా కూడా. సరే, ఇంకైతే నైట్ అయిపోయిందండి, 8:30కి అయిపోయి వచ్చేసిన టైం అయితే. ఇంకా స్టార్ట్ అయ్యిందనమాట ప్రోగ్రామ్. ఇక్కడ సెట్ చేశారు. అప్పటికి జాగారం ఉండే వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారనమాట. అంతా కూడా కూర్చొని ఉన్నారు శివాలయం దగ్గర. అంటే శివాలయం కొంచెం పక్కన ఉంది. మేమైతే ఇంకా అక్కడ బస్ స్టాప్ పక్కన అయితే స్టేజ్ అరేంజ్ చేశారనమాట. ఇంకా ఇక్కడ ఉన్న చూసారు కదా, అలాగనమాట. అందరూ అయితే కూర్చొని ఉన్నారు. ఇక ప్రోగ్రామ్ రెడీ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంకైతే స్వాగతం పాటకి వాళ్ళ గురువు గారికి వాళ్ళ మేడంకి నమస్కారం చేసి ఇంకైతే స్టేజ్ ఎక్కుతారనమాట పిల్లలు. మొత్తము ఒక్కొక్కరు రెండు పాటలకైతే వేస్తున్నారనమాట. ఇదేనండి గ్రీన్ పింక్తో ఉన్న ఈ ప్రోగ్రామ్. ఇక్కడ వేసిన మధ్యలో ఉన్న అమ్మాయి మా అమ్మాయి అనమాట, నవీన. ఇక అందరు అమ్మాయిలు కూడా చాలా బాగా వేశారు. గ్రీన్ పింక్ డ్రెస్ అనమాట మా వీళ్ళ గ్రూప్ వాళ్ళు. ఇంకొక గ్రూప్ అయితే ఎల్లో బ్లూ అనమాట. ఇట్లా ఇంకొకరు ఇంకొంచెం వేరే డార్క్ పింక్, అలా గ్రూప్, అట్లా 3 గ్రూపులుగా వాళ్ళ డ్రెస్సులు అయితే అరేంజ్ చేశారనమాట వాళ్ళ మేడము. ఇంకా స్వాగతం పాటకైతే అలాగ వేస్తున్నారు. మనం అలాగే డైరెక్ట్గా పెట్టకూడదు కాబట్టి మ్యూజిక్ అంతా కూడా పెట్టకూడదు. అందుకోసమైతే డ్యాన్స్ మాత్రం అదే, మ్యూజిక్ అయితే వేరే ఉంటుంది నేను వీడియోలో పెట్టడం అయితే. అందుకోసం ఇలా చూపిస్తున్నా. ఇంకైతే అందరూ కూడా చాలా బాగా నచ్చింది అందరికీ కూడాను. వేసిన పిల్లలందరూ కూడా వేసింది. అన్ని వీడియోలు ఫోటోలు అందరూ తీసుకున్నారండి పిల్లలనైతే. నేను కూడా అయితే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇంకా మేమంతా ఫోటోలు పేరెంట్స్ అంతా మధ్యలో నిలబడుకున్నామని ఆడ కూర్చున్న వాళ్ళైతే మీరు జరగండి ముందు, మేము చూడాలని చెప్పి అరుస్తూ ఉన్నారనమాట. పిల్లలు చేస్తుంటే పాపం అట్లా అని చూస్తున్నారు వాళ్ళు కూడా ఆశ్చర్యంతో. వాళ్ళు కూడా అనుకుంటున్నారు వాళ్ళ పిల్లలు అలా చేస్తారా, మన పిల్లలు అలా చేస్తారా, చూడు ఇంత బాగా గుర్తుపెట్టుకొని అన్నీ చేస్తున్నారు చూడు అని చెప్తున్నారనమాట. నా మనసులో కూడా నాకు ఒకటి అనిపించింది, మనము చిన్నప్పుడు అయితే మనం చేసింది ఏమీ లేదు, స్టేజ్ మీదకి పోయింది లేదు, ఎప్పుడు కూడా భయం అనమాట. ఒక జంక్ అనేది ఉంటుంది. వీళ్ళకైతే స్టేజ్ మీద వెయ్యాలి అనే ఒక జంక్ని పక్కన పెట్టి ఎంత బాగా ఇంట్రెస్ట్గా ప్రతి ఒక్క చిన్న బిడ్డతో సహా ముద్రలు కూడా ఎంత బాగా మర్చిపోకుండా వేస్తున్నారంటే, ఇంకా కూడా నాకు మర్చిపోను కాలేదండి, అంత బాగా వేస్తున్నారనమాట పిల్లలైతే. నేను అవన్నీ అలాగే ఫుల్గా పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని ఒక జ్ఞాపకంగా ఉంటుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇంకా అంతా ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత 9:30 అయిపోయింది. మాకు పిల్లలకంతా కూడా ఫుడ్ కూడా ఇంకా తినలేదనమాట మేము. ఇక్కడైతే నాగాలమ్మ గుడి పుట్టను ఉంది, అక్కడే పక్కన ఎక్కేటప్పుడు దారిలో అందరూ అయితే నమస్కారం చేసుకున్నారు. మా పాపను కూడా నమస్కారం చేసుకోమన్నాను. ఇక నేను కూడా అయితే దండం పెట్టుకున్నాను అనమాట. ఇంకా అందరూ కూడా అక్కడ చుట్టుకొని వస్తున్నారు. నేనైతే చుట్టలేదు, దండం అయితే పెట్టుకొని వచ్చేసామన్నమాట ఎక్కి. ఇంకా పక్కనే కొంచెం అమ్మవారి గుడి ఒకటి పెట్టున్నారనమాట, చిన్నగా పక్కన ఉంది. ఆ పొత్తు ఎక్కుతూ ఉన్నప్పుడు ఇంకా ఆ విధంగా భోజనాలు అయితే మేము ఇంకా చేయలేదు. ఇంకా దానికోసం ఇంకొక చోటికి వెళ్ళాలన్నమాట. సరే, ఇవన్నీ చుట్టుకుంటూ ఉండేదానికంటే మనం ముందు దర్శనం అయిపోవాలని. ఇక్కడ చూసారు కదా, నీళ్లు కోనలాగా ఉంటుందండి, పైకి కొండ. ఆ కొండల నుంచి సన్నగా దారలాగా నీళ్లు వస్తూ ఉంటాయి అనమాట. సదాశివ కోన అనమాట. చూడండి అక్కడ చూపిస్తున్నాను కదా. మా పాప వాళ్ళు పగులైతే ఇంకా సూపర్గా ఉండేది. ఇంకా నాకు పగులు టైం వీలు పడలేదనమాట వచ్చి చూపించడానికి. అక్కడ ఉన్న వాళ్ళ గ్రూప్లో 2-3 వచ్చి చూసుకొని వచ్చారనమాట దర్శనానికి. నేనే పోలేదు.
ఇక్కడ చూడండి ఇదే అనమాట, అమ్మవారు పక్కనే ఉంటారు అలంకరణ. ఇంకైతే దర్శనం అవ్వాలని చెప్పని లోపలైతే నేను ఇంకా వీడియో తీయకూడదు అనుకున్నా, ఇంకైతే కొంచెం ఉంటుందనేసి వీడియో. ఇక్కడే శివాలయం అనమాట, స్వయంభుగా వెలిసిన శివయ్య అనమాట. అక్కడ ఇంకా హారతులు అవి అర్చనలు అవి చేస్తూ ఉన్నారు, అందరూ కూడా దండం పెట్టుకున్నారనమాట. నేను కూడా కొంచెం అయితే కొద్దిగా అలా వీడియో అయితే పట్టాను. మన ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు, మీరు కూడా చూస్తారు. ఆ శివయ్య ఆశీస్సులు మీ అందరిపై కూడా ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే తీశాను. దండం అయితే పెట్టుకోండి మీరు కూడా చూసిన వాళ్ళు. ఇంకైతే ఈ విధంగా అయితే తీసుకున్నానమాట. అందరూ కూడా మా పిల్లలు అందరూ కూడా వాళ్ళ గ్రూప్ అంతా కూడా మళ్ళీ 1-2 సార్లు కూడా పోయి దర్శనం చేసుకున్నారనమాట. నేను ఒకసారి తీసుకొని ఇట్లా బయటకు అయితే వచ్చేసాను, మళ్ళీ వెళ్ళలేదు రెండోసారికి. అందుకు ఇకైతే అదే పిల్లలు రెండోసారి కూడా మళ్ళీ ఎక్కుతున్నారంటే మా అమ్మాయిని కూడా మళ్ళీ పంపించాను అనమాట. ఒకసారి దండం పెట్టుకొని రాపో, మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో ఇక్కడికి అని చెప్పి పంపించాను. అదే వస్తుంది మళ్ళీ. ఎంత బాగుందంటే అండి, ఇంకా పగులంటే ఇంకా చాలా చక్కగా ఉండేది వీడియో. చీకట్లో తీశాను, అయినా నాకు అయితే చాలా బాగా అనిపించింది ఆ లొకేషన్ కూడా. కానీ అక్కడ లైట్లు అంతగా లేవు, కానీ ఉనింటే మాత్రం మొత్తం ఇంకా క్లారిటీగా బాగా కనపడేది. ఇంకా కొంచెంసేపు చూద్దామా, అందరూ జాగారం చేస్తున్నారు అక్కడైతే చాలామంది. ఇంకా మనం పిల్లల్ని పెట్టుకొని మనం అలా ఉండకూడదు అని చెప్పేసి అని అందరూ మేమైతే మరుసటి రోజు ఉండలేదు. ఆ రోజు నైట్కే మేమైతే రిటర్న్ అవ్వాల్సి వచ్చిందనమాట. బస్సు అయితే ఉనిందిలేండి, అంతసేపు కూడా ఉనింది. ఇంకైతే మా అమ్మాయి మళ్ళీ రెండోసారి కూడా పోయి ఆ దారం చూస్తూ ఉంది, నీళ్ళు అలా పడుతూ ఉండేది. వాళ్ళకు ఒక వింతగా ఉంటుంది. మనము అప్పుడెప్పుడు కొన్ని సంవత్సరాలు అయిపోయిందిలేండి నేను చూసి కూడా, అంతగా గుర్తు కూడా లేదు చూడండి. నాకు కూడా ఇప్పుడు చూస్తే గుర్తొస్తుంది, అది కూడా నాకు చీకటి అయిపోయింది ఇక్కడ వచ్చి చూసే లోపల. పగులు చూసింటే బాగుంది. ఇక్కడ చూడండి పెద్ద పిల్లలు అయితే డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు బాగా హాయ్ చెప్తున్నారనమాట. బాగా చేశారు పిల్లలు అయితే, చాలా బాగా చేశారు. సీనియర్స్ అనమాట వాళ్ళు, మన పాప కన్నా చాలా బాగా చేశారు. ఇంకైతే అక్కడి నుంచి భోజనానికి వచ్చామండి. అక్కడ అయితే హరికథ చెప్తూ ఉన్నారండి. అక్కడైతే ఇంకా అవన్నీ అలాగే పెట్టకూడదు కాబట్టి కొంచెం అయితే చూపిస్తున్నా మీకు. మేల్కొని ఉండే వాళ్ళంతా అక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకైతే మేము ఆ లైన్లోనే భోజనాలు కూడా అప్పటికి చేస్తున్నారు, 10కి కూడా తింటూనే ఉన్నారనమాట. ఇంకా మాకు ఆకలి వచ్చేసింది, మేము ఎత్తుకొని పోయిన స్నాక్స్ అన్నీ కూడా అయిపోయినాయి. సరే ఇంకైతే భోజనాలు పెట్టించుకొని మేమైతే ఒక చోట కూర్చొని తినేసాము. సాంబారు, రైసు, సాంబారు, రసము, పెరుగు, తాలింపంతా అయిపోయిందిలేండి. ఆ వరకే వంకాయ కర్రీ పెట్టున్నారు, నేనైతే సాంబార్ వేసుకొని తిన్నాను. ఇక మేమందరం కూడా భోజనం చేసేసి బస్సుకు అయితే ఎక్కేసామండి. అవన్నీ వీడియో తీయలేదులేండి. ఇలా జరిగిందనమాట మా అమ్మాయి ప్రోగ్రామ్ అయితే. ఎలా ఉందనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.